గురువు ఉండే ప్రదేశమే కాశీ అని, గురుపాద తీర్థమే గంగానది అని ఈశ్వర వచనం. కాశీ క్షేత్రము మహామహిమాన్వితమైన మహాపురాతన క్షేత్రం. సముద్రము సర్వనదులకు రాజైనట్లు కాశీ సర్వక్షేత్రములకు రాజు లాంటిది. కాశీలోనే విశ్వేశ్వరుని దర్శించని వాణ్ణి, కాశీలోని గంగానదిలో ఒక్కసారైనా మునగని వాణ్ణి జన్మ వ్యర్థమని ఎన్నో శాస్త్రాలు తెలిపాయి. ఎందరో మహాత్ములు గానం చేశారు. కాశీ క్షేత్రంలో మరణిస్తే సద్గతి కలుగును అనే విషయము జగమెరిగిన సత్యం. గురువు ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశమే కాశీ క్షేత్రమని, గురుపాద తీర్థమే గంగానది అని, సాక్షాత్తు కాశీ ఈశ్వరుడే స్వయంగా గురు వైభవాన్ని లోకానికి తెలిపాడు. గురువును సేవించే శిష్యులు కాశీ క్షేత్రంలో ఉన్నట్లే కాశీలో నివసిస్తే ఏ ఫలాలు కలుగుతాయో ఆ ఫలాన్ని గురువు శిష్యులకు లభిస్తాయని ఈశ్వరుడి ఆంతర్యం. ఎందరో గురువుల జీవితాలను అప్రయత్నంగా పరిశీలిస్తే ఈ సత్యమే మనకు నిరూపించబడుతూ ఉంది. సాయిబాబా వలన, షిరిడి రమణ మహర్షి వలన, తిరునామలై పరమహంస వలన, కలకత్తా తాజుద్దీన్ బాబా వలన, నాగపూరు రాఘవేంద్ర స్వామి వలన, మంత్రాలయము వీరబ్రహ్మంగారి వలన, బనకానపల్లె మోహర్ బాబా వలన, అహ్మదాబాదు ఈ ప్రదేశాలన్నీ పుణ్య క్షేత్రములై నిత్యము భక్తులతో కలకాలాడుతున్నవి. అపార కీర్తిని పొందినవి. ఈ రహస్యము తెలియక చాలామంది సాధకులు సంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగినట్లు పుణ్యం కోసం, ఏకాగ్రత కోసం గురు సన్నిధిని విడిచి విభిన్న క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు. తీర్థాలలో మునుగుతూ ఉంటారు. గురువు దేహధారిగా ఉన్నంత వరకు నీవు ఏ క్షేత్రాలను దర్శించవలసిన అవసరం లేదు, ఏ తీర్థాల్లో మునగవలసిన అవసరము లేదు. కారణము గురువులోనే సర్వక్షేత్రాలు సర్వతీర్థాలు కొలువై ఉన్నవి. కాబట్టి గురువు సన్నిధిని చక్కగా వినియోగించుకోవాలి. ప్రయాస లేకుండా పుణ్యాన్ని ధ్యాన సిద్ధిని సాధించుకోవాలి.